వావ్ రెండు పట్టారు ये कट नहीं करते वो पॉइजन है काटे तो తీసేసిరా స్టింగ్ తీసేసారు అదే పాయిజన్ రెండు పట్టుకున్నారు ఇక్కడ చూడండి ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ మెల్లిగా అక్క హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్. సో ఈరోజు 4th డే, చెక్అవుట్ డే, హెడ్డింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇంటికి వెళ్తున్నాం ఈరోజు. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:30. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. హోప్ఫుల్లీ రేపు మార్నింగ్ 6 కల్లా రీచ్ అయ్యేలా ట్రై చేస్తాము. 5:30 అవ్వాలి, ఎందుకంటే రేపు స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ఉన్నాయి కాబట్టి 6 కల్లా వెళ్ళిపోయేలా ట్రై చేస్తాం. చలో హైదరాబాద్ అండ్ బాయ్ గోవా. వి లవ్ స్టేయింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు యూ. మళ్ళీ వస్తాం నెక్స్ట్ మంత్. 3 days ఫుల్ రిలాక్స్ అయ్యాము, ఎంజాయ్ కూడా చేసాము. సో మంచిగా అనిపించింది. సో ఇంక ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్. సేమ్ రూట్ అంబోలి ఘాట్ వరకు అయితే, అంబోలి దాటే వరకు అయితే సేమ్ రూట్, సంకేశ్వర్ వరకు. అక్కడి నుంచి చూద్దాము ఏం చేద్దాము. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇంకా స్టార్ట్ అవుదాము. టెంపరేచర్ వచ్చేసి 32 degrees ఉంది ఇక్కడ గోవాలో ప్రస్తుతానికి. హ్యూమిడిటీ మాత్రం కొట్టేస్తుంది చాలా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే చాలా అనిపించింది. బీచ్లో మన శ్లోక ఇంకా శ్రేష్ఠ్ కొంచెం ఆడుకున్నారు. స్టింగరే పట్టుకొని వచ్చారనమాట ఫిషర్మెన్. అది చూసాము. అది షూట్ చేయలేకపోయాము పట్టుకొని రావటం. కాకపోతే ఒక క్లిప్పింగ్ మాత్రం ఉంది, అది చూడొచ్చు మీరు. స్టింగ్రేది 2 స్టింగ్రేస్ పట్టుకున్నారు. ఒకటి పెద్ద స్టింగ్రే అండ్ శ్లోక ఆడుకుంది, ఎంజాయ్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ షెడ్యూల్ కన్నా ఒక 1.5 hour లేట్ ఉన్నాము. చలో హైదరాబాద్, బాయ్ గోవా. చలో ఇంకా గోవాకి బాయ్. బాయ్ చెప్పు గోవా, బాయ్ చెప్పు బాబా. సో ఇప్పుడు బెనోలిం నుంచి మనం స్టార్ట్ అవుతున్నాము, రిసార్ట్ నుంచి. ఓకే చలో వెళ్దాం. మధ్యలో వెళ్తూ మాట్లాడదాం. ఆల్రెడీ మనం వచ్చినప్పుడు ఎంత 2000 ఫిల్ చేయించామా? 288 kilometers ఇంకా ఉంది రేంజ్. సో ఇప్పుడు ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించేసుకుంటున్నాము. 96.43 ఉంది ఇక్కడ గోవాలో ప్రైస్, పెట్రోల్ ప్రైస్. టూ 3 days నుంచి ఫెస్టివిటీస్ నడుస్తున్నాయి. ఫీస్ట్ ఆఫ్ లేడీ ఆఫ్ మర్సీస్ ఏదో ఉంది. సో బేసిక్గా ఫీస్ట్ అనమాట. అందుకే ఇక్కడ ఫుల్ ఉంది. ఇక్కడ చర్చ్ ఈరోజు అంతా గ్యాదరింగ్ ఉన్నట్టుంది. సో ఇప్పుడు మనము బైపాస్ రోడ్ నుంచి NH66కి ఎంటర్ అవుతున్నాము. సో ఇది NH66 అనమాట. NH66కి వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకి గోవా క్రాస్ అవ్వడానికి ఒక 1 hour పడుతుంది. సౌత్ గోవాలో ఉన్నాం కదా, సో నార్త్ గోవా క్రాస్ చేసి వెళ్ళాలి. బాండా వరకు అయితే మనకి ఇదే హైవే NH66. అక్కడ నుంచి NH548H.
బాండా ఎక్కడైతే మనం రైట్ తీసుకున్నామో అక్కడ నుంచి అంబోలి వాటర్ ఫాల్స్ వరకు రోడ్స్ బాగా డ్యామేజ్ అయినాయి. ఎందుకో తెలియదు. మనం లాస్ట్ 1.5 month బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది, కానీ ఈ మధ్యలో మళ్ళీ వర్షాలు ఏదో పడినట్టున్నాయి, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. చూడండి, మొత్తము అంబోలి వాటర్ ఫాల్స్ వరకు ఇట్లానే ఉంది. తర్వాత అంతా సీసీ రోడ్ కాబట్టి అది కొత్తది, ప్రాబ్లం లేదు. బట్ ఈ స్ట్రెచ్ మొత్తము డాంబర్ రోడ్, అందుకనే మొత్తము ఖరాబ్ అయింది బాగా. ఇది లేటెస్ట్ అప్డేట్ అంబోలి వాటర్ ఫాల్స్ వరకు. ఆ తర్వాత అయితే బాగుంది. సో ఇది అంబోలి ఘాట్ వాటర్ ఫాల్స్. ఆల్రెడీ మనం చాలాసార్లు చూపించాము, వాటర్ చాలా తగ్గిపోయింది. సో అంబోలి వాటర్ ఫాల్స్ క్రాస్ చేసినాం ఇప్పుడే. వాటర్ అంతా ఎక్కువ లేదు, మనం 1.5 month బ్యాక్ వచ్చినప్పుడు చాలా ఉండింది కదా. జనాలు కూడా ఎక్కువ అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర తక్కువ మంది ఉన్నారు. కార్లు అయితే ఉన్నాయి మరి వస్తారు ఇప్పుడు. సో మనం అంబోలి ఘాట్ ఇప్పుడే దిగాం కదా వాటర్ ఫాల్స్. సో ఇక్కడ ఒక దుర్వాంకర్ అని ఉంది, మాల్వాని లంచ్. సో ట్రై చేద్దాం. సో శ్లోకానేమో ఎప్పట్లాగా సుర్మై తాలి తీసుకుంది, కింగ్ ఫిష్. అండ్ శైలు ఏమో ప్రాన్స్, నేనేమో కొత్తగా ట్రై చేద్దామని సుందల్ అంటే ఇది ఫిష్ ఒక్కటే ఇచ్చారు. సో ట్రై చేద్దాం. ఇస్మో టైప్లో ఉంది అందులోనేమో తాలిలో ఇస్తారు ఫిష్ టైప్లో. రిచ్ క్లాసిక్లోనేమో సపరేట్ డిష్లో స్టార్టర్ లాగా ఇస్తారు. తినేది బాగుంది. కిస్మో స్మాల్ ప్రాన్స్ నైస్ బెటా, టేస్ట్ బాగుంటుంది. సో దీని చూడు, డ్రై ప్రాన్స్ ఫ్రై అనమాట. శ్రేష్ఠ ఏమో చపాతీ తింటున్నాడు, వాడికి సపరేట్గా బౌల్లో వేసాము, తింటున్నాడు. Cheers. సో లంచ్ చేసుకున్నాము హోటల్ దుర్వాంకర్. ఇది హోటల్ స్వాగత్లో తిన్నాం కదా ఫస్ట్ వ్లాగ్లో, దానికి పక్కనే ఉంది. ఫుడ్ అంత గ్రేట్ ఏం కాదు కానీ ఓకే. హోటల్ స్వాగత్తో కంపేర్ చేసుకుంటే అదే బాగుంది. మొత్తం మాల్వాని ఫుడ్ ఇక్కడంతా, తాలీస్ స్పెషల్. ఓకే చలో ఇంకా బయలుదేరదాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 11 hours చూపిస్తుంది, 630 kilometers. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి 2 roads వచ్చాయన్నమాట. బట్ మనం NH 548Hలోనే కంటిన్యూ చేయాలి, ఎందుకంటే ఇదే మంచి రోడ్, సిమెంట్ రోడ్ ఉంటుంది. సో మేము అందరము అంతాక్షరి ఆడుకుంటూ వెళ్తున్నాము, జస్ట్ టైం పాస్ కోసము. हाँ सर, कहाँ से? गोवा से। कहाँ जा रहे हो? हैदराबाद। क्या है सामान? लगेज है सर, बस। लगेज नहीं, फैमिली। चलो థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా పోలీస్ చెక్ పోస్ట్. మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా 28th November, అందుకనే రొటీన్ చెక్ అనమాట ఇది. సో మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి టోల్ ప్లాజా కూడా వస్తుంది. అండ్ ఈ స్ట్రెచ్లో మనకి చాలా రెస్టారెంట్స్, హోటల్స్ కొత్తగా ఓపెన్ అయినాయి, ఎందుకంటే హైవే మంచిగా అయిపోయింది కదా అందుకనే. సో ఇది కొత్త టోల్ ప్లాజా, ఇంకా అఫీషియల్గా స్టార్ట్ అవ్వలేదు. సో మనకి ముందు ఒకటి కొరాటే అని రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ బ్రేక్ తీసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు NH 548లో ఉన్నాము, అంబోలి ఘాట్ దాటిన తర్వాత హైవే అనమాట ఇది. ఓకే సో ఇక్కడ కొత్తగా టోల్ గేట్స్ స్టార్ట్ అవుతున్నాయి, చూసారు కదా. సో ఇక్కడే మనకి కొరాటే అని చెప్పి ఉంది ఇక్కడ రెస్టారెంట్. మనకి టాయిలెట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకోవచ్చు, డిన్నర్. ఓకే నియర్ బై టోల్ ప్లాజా. టోల్ ప్లాజాకి ఇంకా పేరు పెట్టనట్టున్నారు, అందుకే ఒక టోల్ ప్లాజా అని చెప్పారు. సో ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు ఫెసిలిటీస్. సో మేము కూడా బ్రేక్ తీసుకుంటాం, టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. హాయ్ చెప్పు.
ప్రొనౌన్సియేషన్ మనకి రావాలి. చలో టీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. కొరాటే ఇక్కడ మీకు టిఫిన్స్, టీ, జ్యూస్లు అన్నీ ఉన్నాయి అండ్ స్పైసెస్ కూడా ఉన్నాయి బాగా. కాజు, స్పైస్ పౌడర్స్, రైస్, రాగి, లోబియా, ఇంకా మసూర్ దాల్ అన్నీ ఉన్నాయి. బాగుంది. అంటే అవి ఫ్యాక్టరీ అండ్ ఫామ్ నుంచి వచ్చినవి, ప్రొడ్యూస్ డైరెక్ట్ ప్రొడ్యూస్ వచ్చినవి వీళ్ళకి, వీళ్ళు అమ్ముతున్నారు. సో మేము ఎన్నో రోజుల నుంచి ఒకటి ఏదో వెతుకుతుంది శైలు, అది దొరికింది. త్రిపాల్. సో గోవన్ ఫిష్ కర్రీస్లో యూజ్ చేస్తారు కదా, అది గోవన్ ఫిష్, కొంకణి ఫిష్ కర్రీస్, కొంకణి క్యూజిన్లో వేస్తారు. సో అది కావాలి అని చూస్తుండే, అది మొత్తానికి దొరికింది. సో రేపటి నుంచి మొత్తం గోవన్ ఫిష్ కర్రీస్ ఇంట్లో డైలీ. ఉంటాయి కదా ఇంట్లో, వస్తుంది ఫిష్ వస్తుంది. గోవన్ ఫిష్ ఉంటేనే గోవన్ ఫిష్ కర్రీస్ అయితే లైట్. ఓకే చలో కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతానికి 548Hలో ఉన్నాము. సో మనం ఇప్పుడు కోలాపూర్ నుంచి వెళ్ళాలా లేకపోతే చిక్కోడి నుంచి వెళ్ళాలా అనేది చూస్తున్నాం. ఇంకా ముందుకెళ్ళాక చెప్తాను. సో ఈ రూట్లో షుగర్ కేన్ చాలా పండిస్తారు అనుకుంటా, షుగర్ కేన్ రైస్. సో ఈ చూడొచ్చు మీరు, ట్రక్స్ తీసుకెళ్తున్నారు కదా షుగర్ కేన్. అండ్ సన్సెట్ వ్యూ కూడా చూడొచ్చు, మనకి వెనకాల సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది అసలు. అండ్ ఇప్పుడు మనము సంకేశ్వర్ రీచ్ అయ్యాము. సో ఇది మనకి NH48 టచ్ అవుతుంది. సో చూడొచ్చు మీరు, ఇది NH48 హైవే అనమాట ముందు. సో ఇప్పుడు మనము లెఫ్ట్ తీసుకొని కోలాపూర్కి వెళ్తున్నాము. సో స్ట్రైట్ వెళ్ళట్లేదు, స్ట్రైట్ వెళ్తే మనకి చికోడి రూట్ వస్తుంది. బట్ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కోలాపూర్కి వెళ్తున్నాం. కోలాపూర్కి ఎందుకు వెళ్తున్నామో కొంతసేపటి తర్వాత తెలుస్తుంది. సో మనకి సంకేశ్వర్ నుంచి కోలాపూర్ వచ్చేసి 1.5 hours టైం పడుతుంది. 62 kilometers ఉంది. సో మనకి 2 reasons ఉన్నాయి ఇక్కడ మనం కోలాపూర్ రూట్ నుంచి వెళ్ళడం అనేది. ఒకటేమో చికోడి రూట్ అనేది NH160 సింగిల్ లైన్ రోడ్, అస్సలు బాగుండదు, ప్యాచీ రోడ్. సో ఇది వచ్చేసి NH48 మనకి సంకేశ్వర్ నుంచి కోలాపూర్ వరకు. సో ఇది ఫార్ బెటర్, డైవర్షన్స్ ఉన్న రోడ్స్ మాత్రం స్మూత్గా ఉంటాయి. సో మనం ఇప్పుడు సంకేశ్వర్ దగ్గర మనము కర్ణాటకలో ఎంటర్ అయ్యాం కదా. సో ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాము. ఇక్కడ మళ్ళీ పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. మహారాష్ట్రలో November 20th ఎలక్షన్స్ కాబట్టి. సో సంకేశ్వర్ దగ్గర మనం కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాము అండ్ నిప్పాని దగ్గర ఎగ్జిట్ అవుతాం కర్ణాటక అండ్ మహారాష్ట్రలోకి ఎంటర్. సో కోల్హాపూర్లో మనకి మటన్ థాలీస్ చాలా ఫేమస్. మనం లాస్ట్ ఇయర్ కూడా తిన్నాం కదా హోటల్ జుర్కీస్లో. సో అక్కడ ట్రై చేద్దామని వెళ్తున్నాము. సో ఇప్పుడే కోల్హాపూర్ రీచ్ అయ్యాము. ఇది హోటల్ జుర్కీస్ అనమాట. సో కోల్హాపూర్లో ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది మటన్ థాలీ, మర్చిపోకండి. చికెన్ థాలీస్ కూడా ఉంటాయి, బట్ స్పెషాలిటీ వచ్చేసి మటన్ థాలీస్ అనమాట. సో అనుకోకుండా మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది హోటల్ జుర్కీస్లో. సర్వీస్ ఇచ్చే అతను ఏంటంటే అసలు ఏసీ ఆన్ చేయలేదు చాలాసేపు, అండ్ చాలాసేపు తర్వాత వచ్చాడు ఆర్డర్ తీసుకోవడానికి. సో మాకు మంచిగా అనిపించలేదు, ఇంకా అందుకే కిందికి వచ్చేసాము. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత కొంచెం ముందుకు వచ్చాక మనకి ఉషా డైనింగ్ అని ఇంకో రెస్టారెంట్ కనిపించింది. గూగుల్లో చూసాం, రేటింగ్ బాగుందని వచ్చాము. సో మేము ఏం చెప్తామంటే ఏ రెస్టారెంట్ అయినా దానికి మళ్ళీ కస్టమర్ బ్యాక్ వస్తున్నారంటే సర్వీస్ బాగుంటేనే వస్తారు. సో అది హోటల్ జుర్కీస్ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. సో గూగుల్లో చూస్తే కూడా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి, ఇందాకనే చూశాను. సరే ఫైన్, ఇట్స్ ఓకే. ఉషా డైనింగ్ వచ్చాము. సో ఇంకా ఆర్డర్ ఇచ్చాము. ఒకటేమో మటన్ మసాలా థాలీ అండ్ ఒకటేమో మటన్ ఫ్రై థాలీ. 2 థాలీస్లో 2 రోటీస్ ఇస్తారు, రైస్ ఇస్తారు, 2 kinds ఆఫ్ సూప్స్ ఇస్తారు, కీమా కర్రీ ఒకటి ఇస్తారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అన్నిటివి చాలా బాగుంది అసలు. సూపర్ ఉంది, అన్నీ బాగున్నాయి. ఏం తిన్నారు? సూప్, ఇంకా ఇది మటన్ మసాలా, మటన్ ఫ్రై కూడా బాగుంది, సూప్ బాగుంది. ఇది మటన్, 2 చికెన్ అనుకుంటా, ఒకటి పండర ఒకటి తాడు మామిడ. వైట్ బాగుంది, రైస్ కూడా ఉంది. ఇంకా దీంతో బాగుందా? అండ్ మనకి థాలీలో ఒక రైస్ ఐటమ్ కూడా ఉంటుంది కదా, సో అదే ఇది. సో ఇది ఒక పులావ్ ఫ్లేవర్డ్ రైస్, బాగుంది. సో ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము.
సో హ్యాపీగా డిన్నర్ అయితే ఎంజాయ్ చేసినాము. అండ్ ఉషా డైనింగ్కి 5/5 ఇవ్వచ్చు రేటింగ్. అండ్ ప్రైజెస్ వచ్చేసి మనకి మటన్ మసాలా అండ్ మటన్ ఫ్రై రెండుకి 400+ తీసుకున్నారు. సో కోల్హాపూర్లో డిన్నర్ చేసుకున్నాము, మటన్ థాలీస్ ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు మనం NH 166 పట్టుకోవాలి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఉండాలి. సో స్టార్ట్ అయితే అయినాం ఇప్పుడు. ఓకే, లైట్స్ అన్నా, లైట్స్, ల్యాంటర్న్ ఉంది, ల్యాంటర్న్. సో ఇప్పుడు మనము NH 48లో ఉన్నాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనము NH 166కి చేంజ్ అవుతాం రైట్ సైడ్. 8 hours 42 minutes అంటే 9 hours తీసుకోండి. కంటిన్యూస్గా వెళ్తే 9 hours వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. చూద్దాము ముందుకు వెళ్ళిన తర్వాత NH 166 ఎక్కడ ఉందో. సో ఇప్పుడే మనము NH 48 నుంచి రైట్ తీసుకొని NH 166లోకి వచ్చాము. సో ఈ NH 166 ఐ థింక్ 4 lane అనుకుంటా, డివైడర్ కూడా ఉంది అండ్ కొంచెం ప్యాచీ ఉంది రోడ్డు. ఓకే, సో మనకి కోల్హాపూర్ నుంచి ఇప్పుడు సాంగ్లీ వరకు ఇదే రోడ్డు. దీంట్లో మనకి అప్రాక్సిమేట్గా 1.5 hour వరకు పడుతుంది. 50 kilometers ఉంది డిస్టెన్స్. అండ్ ఈ స్ట్రెచ్లో కూడా మనకి చాలా రెస్టారెంట్స్ కనిపించాయి మాకు. సో ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఆల్మోస్ట్ మనం ఇంకా సాంగ్లీ వరకు వచ్చేసాము. సో ఇది ఒక బ్రిడ్జ్, ఇది 1-way బ్రిడ్జ్. ఇది రైట్ సైడ్ నుంచి మనకి ఆపోజిట్ ట్రాఫిక్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కడో ముందు ఉండాలి రైట్. సో ఇప్పుడు మనం ఇంకా NH 166లోనే ఉన్నాము. సో ఇప్పుడు మనం ఇంకా సాంగ్లీలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మనము NH 166లోనే కంటిన్యూ చేస్తాము. ఇక్కడ నుంచి మొత్తం సిమెంట్ రోడ్ ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి మనకి హైవే మొత్తం 4 lane రోడ్ అండ్ చాలా బాగుంటుంది. ఈజీగా 100-120లో వెళ్ళిపోవచ్చు మనము. సో కోల్హాపూర్ నుంచి మనము NH 166 తీసుకున్నాము. సో అక్కడ నుంచి మనకి 1 hour 20 minutes పట్టింది. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం మనకి ఇంకా సిమెంట్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి హైవే మంచిగా ఉంటుంది సోలాపూర్ వరకు, మనకి నో ప్రాబ్లం ఇంకా. సో మనం గోవాకి వెళ్ళినప్పుడు కంపల్సరీ వచ్చేటప్పుడు బాటిల్స్ అయితే తెచ్చుకుంటాం, కానీ మనం ఓన్లీ 2 bottles తెచ్చుకోవచ్చు మనం కార్లో వచ్చేటప్పుడు. అండ్ పర్మిట్ అనేది వైన్ షాప్ వాళ్ళు ఇస్తారు, కంపల్సరీ అడిగి మరీ తీసుకోండి పర్మిట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎక్కడైనా మధ్యలో ఆపినప్పుడు కంపల్సరీ పర్మిట్ అనేది చూపించాలి అండ్ ఎంతో కొంత చెల్లించుకోవాలి, అది తప్పదు మనకి. ఓకే, సో మా అనాలిసిస్ ప్రకారము మనకి బాటిల్స్ ఉన్నప్పుడు కర్ణాటకలో అయితే చాలా టార్చర్ చేస్తారు, మహారాష్ట్ర సైడ్ కొంచెం లీనియన్స్ ఉంటుంది. సో మనం సంగోలా దాటిన తర్వాత సోలాపూర్ వైపు వెళ్తున్నప్పుడు మధ్యలో మళ్ళీ ఇంకొక చెక్ పోస్ట్ వచ్చిందనమాట. సో ఇది 4th or 5th చెక్ పోస్ట్ అనుకుంటా. సో మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా November 20th. సో అందుకనే మనకి చాలా చెక్ పోస్టులు తగులుతున్నాయి. సో ఇక్కడ మాత్రం కొంచెం భారీగానే ఉంది బందోబస్తు. మన దగ్గర బాటిల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏమంటాడో అని ఉంది టెన్షన్. బట్ మన దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, పర్మిట్ డాక్యుమెంట్స్. సో ఫ్రంట్లో మాత్రము గ్లో బాక్స్ చెక్ చేశారు అండ్ వెనక డిక్కీ ఓపెన్ చేయమన్నారు. అండ్ డిక్కీలో ఫార్మాలిటీగా చెక్ చేశారు అంతే, మొత్తం డీప్ చెకింగ్ ఏం చేయలేదు. మన దగ్గర పర్మిట్ అయితే ఉండే, ఒకవేళ బాటిల్స్ అడిగితే చూపిద్దామని పెట్టుకున్నాను, బట్ ఏం అడగలేదు. జస్ట్ ఫ్యామిలీస్ కాబట్టి మామూలుగా చెక్ చేస్తున్నారు. సో మనము ఎప్పుడైనా హైవేస్లో డ్రైవ్ చేసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ వీళ్ళకి కోఆపరేట్ చేయాలి, పిచ్చి పిచ్చి చేస్తే మన పని పడతారనమాట. సో అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత రాయించుకున్నారు ఫోన్ నెంబరు, వెహికల్ నెంబర్ అవన్నీ రాయించుకొని ఇంకా వెళ్ళమని చెప్పారు. సో రొటీన్ చెక్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మనం ఇప్పుడు NH 166లో ఉన్నాము అండ్ దీంట్లో కంటిన్యూ అవ్వాలి సోలాపూర్ వరకు. సో సోలాపూర్కి రీచ్ అయిన తర్వాత మనకి NH 52 వస్తుంది. అక్కడ కొంచెం సేపు NH 52లో డ్రైవ్ చేసిన తర్వాత మనకి NH 65 అనేది టచ్ అవుతుంది. ఆ తర్వాత NH 65లో మనం కంటిన్యూ చేస్తాం జర్నీ హైదరాబాద్ వరకు. సో చూస్తున్నారు కదా ఇప్పుడు NH 52లో ఉన్నాము. సో టీ బ్రేక్ కోసము మౌర్య దగ్గర ఆపాము. సో ఇక్కడ టీ బాగుంటుంది అండ్ మన బండి మైలేజ్ కూడా బాగానే వస్తుంది, 16.1 ఇచ్చింది ఓవరాల్గా.
ఈ ట్రిప్లో. సో మనకి హుమ్నాబాద్ దాటిన తర్వాత మంగళగిరి టోల్ ప్లాజా వస్తుంది. సో టోల్ ప్లాజా దగ్గరనే ఒక 1 అవర్ పడుకున్నాము కార్లోనే. సో ఇప్పుడే హోటల్ 24 రీచ్ అయ్యాము. ఇది మనకి మంగళగిరి టోల్ ప్లాజా తర్వాత వస్తుంది, బిఫోర్ జహీరాబాద్. సో మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అవ్వలేదు కాబట్టి ఇంకా వాష్రూమ్స్ యూజ్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. వెరీ గుడ్ మార్నింగ్. శ్రేష్ కూడా లేచాడు తొందరగా ఈరోజు. అండ్ సన్ రైజ్ అవుతుంది కదా, చాలా బాగుంది అసలు వ్యూ ముందు. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఎట్లా మిస్ట్ అంతా కవర్ అయిందో. సో వింటర్ స్టార్ట్ అయింది కదా, సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్స్ డ్రైవ్ చేస్తుంటే. సో ఇప్పుడే బెస్ట్ టీ పాయింట్ రీచ్ అయ్యాము. ఈ జహీరాబాద్ తర్వాత వస్తుంది మనకి ఇది. అండ్ టైం వచ్చేసి 7:30 దాటింది. సో టీ తాగుదాము. సో ప్రజెంట్గా మనము రింగ్ రోడ్ పైన ఉన్నాము. అండ్ టైం 8 దాటింది. అండ్ ఎండ మాత్రం చాలా ఉంది అసలు. సో ఈ వ్లాగ్తో ఇంకా మన గోవా 2024 సిరీస్ ఫినిష్ అయిపోతుంది. అండ్ మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1700 కవర్ చేసాం మనము. 16.1 ఇచ్చింది మైలేజ్. అండ్ టోల్ ప్లాజాస్కి ఒక 1500 అయింది. అండ్ పెట్రోల్ వచ్చేసి ఒక 12,000 అయి ఉంటుంది. సో ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి కమెంట్స్లో. మీకు మంచిగా అనిపించుంటే ఈ సిరీస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రమ్ ట్రావెల్ టు ఎక్స్ప్లోర్ నేచర్.